వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మా వాళ్ళ ముందుగా ఒక వీడియో స్క్రీన్ మీద చూపిస్తారు, చూసేయండి. చూసినాక మాట్లాడుకుందాం. आप यहाँ पे अभी क्या कर रहे थे? क्या कर रहा था? नहीं दिख रहा तुझे? अभी क्या कर रहे थे? आप अभी यहाँ पे प्रे कर रहे थे भाई. आपण क्रिश्चियन की आपण क्रिश्चियन नहीं आपण कौन करथिले एठी? आपण प्रीस्ट की आपण गोटे हिंदू आपण प्रीस्ट की आपण हिंदू आपण प्रीस्ट की एटी हॉस्पिटल रे आपनकर कोन ट्रीट आगुरु आपनकर थाना रे अभियोग हेछि वर्तमान भी हबो किंतु तांको ये नाही की जे मध्ये क्वेश्चन करे आप यहाँ पे अभी क्या कर रहे थे? क्या कर रहा था? नहीं दिख रहा तुझे? अभी क्या कर रहे थे? आप अभी यहाँ पे प्रे कर रहे थे भाई. आपण क्रिश्चियन की आपण क्रिश्चियन नहीं आपण कौन करथिले एठी? आपण प्रीस्ट की आपण गोटे हिंदू आपण प्रीस्ट की आपण हिंदू आपण प्रीस्ट की एटी हॉस्पिटल रे आपनकर कोन ट्रीट आगुरु आपनकर थाना रे अभियोग हेछि वर्तमान भी हबो किंतु तांको ये नाही की जे मध्ये क्वेश्चन करे చూసారు కదా, అది ఒడిశాలోని జత్ని గవర్నమెంట్ హాస్పిటల్. గాలిలో మందుల వాసన, వార్డులో మృత్యువుతో పోరాడుతున్న ప్రాణాలు. అక్కడికి రావాల్సింది ఎవరు? డాక్టర్. ఇవ్వాల్సిందేంటి? మెడిసిన్. కానీ అనుమతి లేకుండా అడుగు పెట్టింది ఒక వ్యక్తి. అతను దేవుడి బిడ్డను అని పరిచయం చేసుకున్నాడు. చేతిలో గ్రంథం లేకపోయినా మాటల్లో ఒక సందేశం. మందులు తాత్కాలికం, అసలైన స్వస్థత ప్రార్థనలోనే ఉంది అని. వైరల్ వీడియోలో రికార్డైన ఘర్షణలో ఒక రోగి బంధువు ప్రశ్నించాడు, ఇది చర్చి కాదు, ఇది హాస్పిటల్ అని. అక్కడే అసలు విషయం ఉంది. ఇది విశ్వాసంపై దాడి కాదు, ఇది ప్రదేశ ప్రాణక్షేత్రంపై ప్రశ్న. హాస్పిటల్ అంటే ఏంటి? సైన్స్ మీద నమ్మకం పెట్టుకొని చివరి ఆశతో వచ్చే ప్రదేశం. అక్కడ వైద్యంపై సందేహం నాటడం, బలహీన స్థితిలో ఉన్న రోగుల మనసుల్లో అనిశ్చితి కలిగించడం. అది కేవలం మాటల ఆట కాదు, ఇది సైకలాజికల్ ప్రెషర్. మందులు పనిచేయవని నమ్మించడం, వైద్యంపై నమ్మకం దెబ్బతీయడం. ఇది వ్యక్తిగత విశ్వాస ప్రసారం కాదు, ఇది ప్రజా వ్యవస్థలో జోక్యం. ఆ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రతి చెమటోడ్చే పౌరుడి పన్నుల డబ్బుతో నడిచే సంస్థ. అది ప్రార్థనా మందిరం కాదు, మత ప్రచార వేదిక కాదు. ఎవరైనా ఏ మతానికి చెందిన వారైనా అనుమతి లేకుండా వార్డుల్లోకి వెళ్లి వైద్యంపై నమ్మకం తగ్గించేలా మాట్లాడితే అది ప్రశ్నించబడాల్సిందే. పరిస్థితి ఉద్రిక్తమైతే మాటల ఘర్షణ క్షణాల్లో నియంత్రణ తప్పింది. భావోద్వేగాలు ఉధృతమయ్యాయి. హాస్పిటల్ కారిడార్లో గందరగోళం నెలకొంది. చివరికి ఆ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. హింస ఎప్పుడు పరిష్కారం కాదు, కానీ ప్రశ్నలు అడగడం తప్పు కాదు. అసలైన ప్రశ్నలు: వార్డులోకి ప్రవేశ నియంత్రణ ఎలా ఉంది? రోగుల ప్రైవసీని ఎవరు కాపాడాలి? బలహీన స్థితిలో ఉన్న పేషెంట్లపై మానసిక ప్రభావాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? పబ్లిక్ హెల్త్ స్పేస్లను ఎవరు రక్షిస్తారు? ఒక విషయం మాత్రం స్పష్టం, హాస్పిటల్ వర్డ్ ప్రాణాల కోసం పోరాడే స్థలం. అది సిద్ధాంతాల యుద్ధరంగం కాదు. ప్రాణక్షేత్రం అంటే దేవాలయం మాత్రమే కాదు, ప్రాణం కాపాడే ఆసుపత్రి కూడా ఒక ప్రాణక్షేత్రమే. ఆ సరిహద్దు దాటితే ప్రశ్నలు వస్తాయి, వ్యవస్థ సమాధానం చెప్పాలి. సైన్స్ మీద నమ్మకం దెబ్బతింటే సమాజం మొత్తం నష్టపోతుంది. పబ్లిక్ స్పేస్ న్యూట్రల్ కావాలి. ప్రాణాల ముందు సిద్ధాంతాలు రెండో స్థానంలో ఉండాలి. అది గౌరవించని ప్రతి అడుగు ప్రశ్నించబడుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.